అన్మ్యూట్ లోనే ఉండండి, కావలసినప్పుడు మాత్రమే ఇచ్చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై వాసవి అందరికీ నమస్కారాలు. ఈరోజు సీనియర్ సిటిజన్ ఫోరం అంటే వరల్డ్ ఆర్య వైశ్య మహాసభ సీనియర్ సిటిజన్ ఫోరం వాళ్ళు ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టారు. ఇది మనకి ఉచిత వైద్య ఆరోగ్య సలహాలు అనే ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం కి వచ్చిన మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసే ముందు మనము గణేశుని ప్రార్థిస్తాము. ఎటువంటి అడ్డంకులు రాకుండా మన ప్రోగ్రాం సక్రమంగా జరగాలి. దాంతో పాటు మన వాసవి వారికి ఒక సాంగ్ మనం రచించాము. అది ఎవరు అంటే ఎవరు అంటే చాలా చాలా స్పెషల్ పర్సన్ హూ ఇస్ రియల్లీ వెరీ వెరీ యాక్టివ్. వరల్డ్ రికార్డ్ హోల్డర్ కవిరత్న డాక్టర్ చింతల శ్రీనివాస్, ప్రజ్ఞాశాలి అండ్ చీఫ్ అడ్వైజర్ ఫర్ వ్యామ్ సీనియర్ సిటిజన్ ఫోరం. ఈ రోజు మనతో పాటు చింతల శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. వెల్కమ్ టు హిమ్ ఆల్సో. సో బిఫోర్ దట్ ఈ సాంగ్ ప్లే చేస్తాను. మన చింతల శ్రీనివాస్ అన్న రాసింది. అండ్ దీంట్లో అన్ని గ్లోబల్ సీనియర్ సిటిజన్స్ కి కవరింగ్ ఏదేది వాల్యూస్ కవర్ చేయాలో అవన్నీ కూడా వాళ్ళు రాశారు. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ గ్రేట్ లెజెండ్ చింతల శ్రీనివాస్ అన్న. సో ఐ ప్లే ది సాంగ్ నౌ. అందరూ దయచేసి నమస్కార ముద్రలో ఉండాలని కోరుకుంటున్నాను. విశ్వమాత జయ జయ హో, వాసవి మాత జయ హో, విశ్వమాత జయ జయ హో. మనం సాకారం చేస్తాం, తన చరితనమే సాధిస్తాం. వాసవి మాత జయ హో, విశ్వమాత జయ జయ హో, వాసవి మాత జయ హో, విశ్వమాత జయ జయ హో. మన పాఠశాల చేసి జ్ఞాన ప్రకాశంగా రాజకీయాధ్యాత్మిక పదురంగాల పావితరాలను వాసవి మాత జయ హో, మాత జయ జయ హో, వాసవి మాత జయ హో. సమాజ ఉన్నత పౌరులే కుమారులే సమైక్యత మహాసభాశయ పదాన్ని జయ జయ హో. సాకారం చేస్తా, తన చరిత్రని సాధిస్తాం. మాత జయ జయ హో, వాసవి మాత
माता जय हो, माता जय हो. థ్యాంక్ యూ సో మచ్. మన వాసవి ప్రేయర్ ఇంత బాగా అద్భుతంగా రచించిన చింతల శ్రీనివాస్ అన్న గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ వీఆర్ రన్నింగ్ లేట్ బై 10-15 minutes. సో లెట్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ఈ రోజు మన వెల్కమ్ స్పీచ్ తో మన రమణయ్య గారు వెల్కమ్ స్పీచ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఓవర్ టు అవర్ సెక్రటరీ పివి రమణయ్య గారు అన్న మాట్లాడండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. జై వాసవి, జై జై వాసవి. శుభ సాయంకాలం, స్వాగతం సుస్వాగతం. పూజ్యులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు రాజ్యసభ సభ్యులు శ్రీ జి వెంకటేష్ గారికి, అలాగే మన గ్లోబల్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ తంగుటూరి రామకృష్ణ గారికి, జనరల్ సెక్రటరీ అయినటువంటి శ్రీ పశుమర్తి మల్లికార్జున గారికి, అలాగే ట్రెజరర్ అయినటువంటి ఎల్వి కుమార్ గారికి, అడ్వైజర్ గా ఉన్నటువంటి శ్రీ బండారు సుబ్బారావు గారు, పబ్బతి రవికుమార్ గారు, రాజశేఖర్ గ్లోబల్ అడ్వైజర్ వారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జ్యోతి ప్రసాద్ గారికి, అలాగే మన గౌరవ అతిథులందరూ ఓఎస్ఎస్ ప్రసాద్ గారు, ఎంఎన్ఆర్ గుప్తా గారికి, అలాగే మా సీనియర్ సిటిజన్ ఫోరానికి చైర్మన్ అయినటువంటి శ్రీ ఊరా బాబురావు గారికి, అలాగే ట్రెజరర్ అయినటువంటి శ్రీ మానేపల్లి జ్యువెలర్స్ అధినేత మానేపల్లి రామారావు గారికి, అలాగే అడ్వైజర్ అయినటువంటి కవిరత్న డాక్టర్ చింతల శ్రీనివాస్ గారికి, అలాగే మిగతా వారు కౌటిక విఠల్ గారికి, గౌరిశెట్టి మునీందర్ గారికి, వారి కార్యవర్గానికి, అలాగే వ్యామ్ జిహెచ్ఎంసి ప్రెసిడెంట్ అయినటువంటి నటుకుల గురుప్రసాద్ గారికి, వారి కార్యవర్గానికి, అలాగే పువ్వాడి చంద్రశేఖర్ గారికి, చెక్కిలం రమణయ్య గారికి, ఊరా నరసింహ గుప్తా గారికి, అలాగే మనకు సహకారం అందిస్తున్నటువంటి ఆర్ఎస్ బ్రదర్స్ అధినేత శ్రీ రాజమౌళి గారికి, ఏపీ ప్రెసిడెంట్ జె శ్రీనివాస్ పిడుగురాల వారికి, మహిళా ప్రెసిడెంట్ సౌత్ ఇండియా జయశ్రీ గారికి, అలాగే మహిళా ప్రెసిడెంట్ హైదరాబాద్ జూలూరి స్వరూపరాల వారికి, అలాగే మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అయినటువంటి శ్రీ మంచుకొండ ప్రకాష్ గారికి, డాక్టర్ ఐ గంగాధర్ గారికి, మంచుకొండ నరసింహారావు గారికి, సుంకు రమేష్ గారికి, సింగరికొండ నరసింహ గారికి, మోటూరి భీమయ్య గారికి, శ్రీకాకుళపు చలపతిరావు గారికి, డాక్టర్ కె రామానందం గారికి, టి చక్రపాణి గారికి, డాక్టర్ ఆలపాటి ట్యాగ్లైన్ కింగ్ వారికి, ఆర్ఎస్వి బద్రీనాథ్ గారికి, అలాగే టిఎల్వి రావు గారికి, మిగతా హాజరైనటువంటి సభ్యులందరికీ నా నమస్కారాలు, స్వాగతం సుస్వాగతం. ఆల్రెడీ 15 minutes లేట్ అయింది కాబట్టి నా యొక్క స్వాగత ఉపన్యాసం ముగిస్తున్నాను. డాక్టర్ అలాగే మన ఈరోజు స్పీకర్ అయినటువంటి శ్రీ పాతూరి రోహిత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన గ్లోబల్ ప్రెసిడెంట్ గారైనటువంటి శ్రీ తంగుటూరి రామకృష్ణ గారి వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రమణయ్య అన్న. ఇట్ వాస్ అ వెరీ నైస్ వెల్కమ్. సో వాళ్ళ వెల్కమ్ లోనే మీకు అర్థమైంది కదా ఎంత పెద్ద పెద్ద డిగ్నిటరీస్ అంటే ఎంత ఇంపార్టెంట్ పర్సన్ మన వరల్డ్ ఆర్యవైశ్య మహాసభలో ఉన్నారని. ఇప్పుడు ఆయన చెప్పింది మన వరల్డ్ ఆర్యవైశ్య మహాసభలో ఉన్న లీడర్స్ లో 1% మాత్రమే. ఇంకా ఎంతో మంది ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దిస్ ఇస్ ఓన్లీ కన్సర్న్ టు తెలంగాణ స్టేట్ ఆయన వెల్కమ్ చేశారు. సో ఇట్లా మనకి డిఫరెంట్ స్టేట్స్ వీఆర్ ఇంటూ 52 countries అండ్ 20 states ఇన్ వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ. సో ఇలా చెప్పుకుంటూ పోతే మన లిస్ట్ చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ రోజు మన ఉద్దేశం ఏంటి, రోహిత్ రెడ్డి గారితో మనం కన్సల్టేషన్, ఫ్రీ అడ్వైస్ అండ్ బెస్ట్ మెడికల్ అడ్వైస్ తీసుకోవడానికి మనం ఇక్కడ ఉన్నాము. బిఫోర్ వి గో జంప్ ఇన్ టు దాట్, వి రిక్వెస్ట్ అవర్ గ్లోబల్ ప్రెసిడెంట్ శ్రీ రామకృష్ణ టంగుటూరి సార్ టు స్పీక్ అబౌట్ 5 minutes. ఎందుకంటే ఆయన చేసిన విషయాలు ఎన్నో చాలా ఉన్నాయి. దాంట్లో ఏదో ఒక చిన్నగా కొంచెం చెప్పినా కూడా 1 day సరిపోతుంది అనిపిస్తుంది. సో అటువంటి గ్రేట్ పర్సనాలిటీకి ఇట్స్ అ వార్మ్ వెల్కమ్ టు యూ సార్. రామకృష్ణ సార్, ఓవర్ టు యూ. Thank you, sister. I welcome Dr. Rohit Reddy. Thank you, doctor. All the way you had taken pain and you came here. You are going to give good advice to all our people. We are eagerly waiting for your advice. I don't know, because of so many reasons. Today, a very less number is there. I hope that people again may join, whatever it may be, because so many other language people are also, they may participate, they may question you, can try to answer in their language.
instead of wasting all our times, better importance is for doctors' advice. I request Jyoti ma'am go to give time to doctor immediately after Mura Babura's speech, our leader Mura Babura's speech. Thank you. Thank you so much, sir, for your sweet and short. అసలు మీరు స్పీచ్ అనేది స్టార్ట్ కూడా చేయలేదు. ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ ఎందుకంటే దాంట్లో మనకు అర్థమవుతుంది ఎంత డెడికేషన్ టువర్డ్స్ ఎ ప్రోగ్రామ్ ఉంది సార్ కి అనేసి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలనుకున్నాం ఈ రోజు. బట్ మన టైం షార్టేజ్ వలన సార్ డైరెక్ట్లీ ఈస్ జంపింగ్ ఇన్ టు ది మెడికల్ అడ్వైస్. అండ్ ఉర బాబురావు గారు డాక్టర్ గురించి Start, ma'am, 1 minute. Whatever the subject regarding our VAM, if I start, it will take long time. That's why Sure. I am not touching any point. షూర్ షూర్. అండ్ ఒక క్రిస్ప్ గా చెప్పాలంటే ఇది మనకి గ్లోబల్ కన్వెన్షన్ హైదరాబాద్ లో చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. అలానే ఇప్పుడు మనము మార్చ్ లో యుఏఈలో చాలా పెద్ద ఎత్తున మనము గ్లోబల్ కన్వెన్షన్ 2 చేస్తున్నాము. సో దీని గురించి కూడా ఎన్నో స్పెషల్ మీటింగ్స్, స్పెషల్ మెసేజెస్ కూడా పంపుతున్నాము. చాలా చాలా మంచి 1 కార్యక్రమం. minute, let me tell about the Dubai Convention. It is going to be in Abu Dhabi, very near to Dubai. It's a UAE countries, man-made island, world, one of the biggest venue, that is Etihad Arena, nearly 15,000 people's capacity. All are pushback seats and 200 feet screen will be there. Stage also very big stage. Everything very comfortable, very 3 sides sea only. Only one side only for entrance roads are there. It's a big island. And for 5 days trip we are planning, 4 nights and 5 days. 2 days is in Dubai, 2 days Abu Dhabi, 1 day for shopping. If anyone wants to spend more also, our travel agents, they will arrange everything. Whatever the best price we can get, we can provide to our members. We are planning lowest price. They can't get that price with anyone. That is there. I welcome everyone, and everyone should try to bring minimum 10 members to that Dubai Convention. More than 50 countries people are coming. All over the world, we are expecting 5,000 to 6,000 people. Out of 6,000, 3,000 people will come from India. 2,000 people will come from Arab countries and UAE. 1,000 people will come from all over India, all over the world. So different cultural programs, different speeches will be there, and we are expecting some many high-level people from our central government and all state government leaders also will come. 1 or 2 kings are also we are expecting. Business summit also in different venue, same compound, different venues are there. Their business summit will be there. So many business top level people are coming from different countries, and this Indonesia king also is going to present the benefits of Indonesia. That also is going to give that speech, and we are planning for a Swayamvaram big level. We are planning, and the AVs are also we are going to present everywhere. Some anchor will be there, different anchors will be there in different languages also, and job mail also will be there. So many companies are coming forward to offer jobs. So there are different cultural programs will be there. We never saw that kind of programs we are selecting, and the different stalls are also we are planning. In the stalls we get
maximum discount for our members if they show the ID card. So everything we are expecting will be different. Once we are getting late, that's why I'm not continuing this speech. I request everyone, please try to make success of this event. Okay, thank you. Namaste, Thank sir. you. Thank you so Namaskar. much. And we Yes, welcome Dr. Saroja Babu Garu. garu. We welcome to Saroja Babu garu and we welcome our Srilata garu. And ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే we have got Dr. Rohit Reddy Paturi garu, who is a medical practitioner, super specialization in pulmonary medicine, critical care, diabetes and Hello. palliative care. సో ఈ ప్రోగ్రామ్ లో మనకి ప్రాబ్లమ్ సొల్యూషన్ అండ్ ట్రీట్మెంట్ Hello. అన్ని కూడా దొరుకుతాయి. సో దీని గురించి కొంచెం క్రిస్ప్ గా ఇప్పుడు మనకి సీనియర్ సిటిజన్ ఫోరం ప్రెసిడెంట్ అనేటువంటి శ్రీ ఊర బాబురావు గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలండి. ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి వాళ్ళకి వారు టైంని స్పేర్ చేస్తూ ఈ ప్రోగ్రాంకి వచ్చి మా ప్రోగ్రాంని విజయవంతం చేస్తున్నారు. చాలా థ్యాంక్స్. నేను ఎక్కువ టైం తీసుకోను. సీనియర్ సిటిజన్ ఫోరం 2021లో ప్రారంభమైంది వామ్ కింద. దీనికి సంబంధించి మేము సీనియర్ సిటిజన్స్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ లైక్ సర్వీసెస్, ప్రవచనాలు, మెడికల్ ట్రీట్మెంట్స్, మెడికల్ మీటింగ్స్, మెడికల్ క్యాంప్స్, తర్వాత కార్తీక వన సమారాధన ప్రోగ్రామ్స్, ఇట్లాంటివి చాలా చేసాం. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, ఇట్లాంటివి చాలా చేసాము. ఇంకా చేయాలని కూడా ప్రయత్నం చేస్తున్నాం. అట్లానే ఇక ముఖ్యంగా ఈ ప్రోగ్రాము డాక్టర్ రోహిత్ రెడ్డి గారు మనకి ఫ్రీ కన్సల్టెన్సీ ఇస్తున్నారు. వీరు కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ మెడిసిన్, MBBS MD పల్మనరీ మెడిసిన్, ఫెలోషిప్ ఇన్ క్రిటికల్ కేర్. Currently working as a consultant pulmonologist, sleep and critical care medicine in TX hospitals, Banjara Hills and Pure Care Polyclinic, Attapur, Hyderabad. He is having an experience of around 10 years. He is having a good clinical expertise in all respiratory diseases, including rare diseases. He is well versed with all the inventional procedures in pulmonary medicine, like diagnostic and therapeutic bronchitic inventories, EBB, TBLB, TBNA, etc. And next thing is he is awarded with the most prestigious award, APJ Abdul Kalam Health and Medical Excellence Award, in September 2021 for the hard work and efforts given during the second wave of pandemic. This is a brief description about the Dr. Rohit Reddy garu. Welcome, Dr. Rohit Reddy garu. Namaste. Please take over. Namaste Andy. Thank you so much for warm welcome. Thank you, Babu Rao garu, for giving me this opportunity to talk about some of the medical health issues. So చూస్తే చాలా మటుకు తెలుగు వారే ఉన్నట్టున్నారు. సో నేనేం చేద్దాం, నేను యాక్చువల్లీ ఎట్లా ప్రిపేర్ అయ్యానంటే, ఎట్లా చెప్దాం అనుకున్నానంటే, జస్ట్ లైక్ మీ ఇష్యూస్ తీసుకొని దాన్ని ఎట్లా చేసుకోవచ్చు, ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు అని చేద్దాం అనుకున్నాను. బట్ తర్వాత ఆలోచిస్తే ఏమైందంటే, ఇట్లాంటి వెబినార్స్ లో మనకు కొంచెం అంటే చెప్పింది మనకి 10% మనకి ఉండిద్ది, బ్రెయిన్ లో నిల్వ ఉండిద్ది. తర్వాత మనం మొత్తం మర్చిపోతాం. అదే కొంచెం పిక్టోరియల్ అంటే కొన్ని స్లైడ్స్ కూడా చేశాను నేను, ఎక్స్క్లూజివ్లీ ఫర్ వ్యామ్ కోసం నేను చేశాను. జస్ట్ ఏంటంటే మీరు టేక్ హోమ్ పాయింట్ లాగా, అంటే ఎట్లా ప్రివెంట్ చేయాలి, లంగ్ హెల్త్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఓవరాల్ బాడీ హెల్త్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంలో నేను కొన్ని స్లైడ్స్ చేయడం జరిగింది. సో అది నేను షేర్ చేస్తాను. అది నేను ఒక 15 to 20 minutes లో ఐ విల్ ర్యాప్ దట్ అప్. దెన్ మనము డీటెయిల్ గా అన్ని ఇష్యూస్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే అండి. సో యా, థ్యాంక్ యూ అండి. Yes, sir. Yes, sir.
సో హౌ టు కీప్ యువర్ సెల్ఫ్ హెల్దీ ఇన్ దిస్ వైరస్ ఎరా. సో ఏంటంటే మనము పోస్ట్ కోవిడ్ వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ వీక్. చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో చాలా మటుకు మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ కనిపిస్తున్నాయి. దగ్గు, జ్వరము, గొంతు నొప్పి ఇలాంటి ఇబ్బందులతో చాలా మటుకు ఎస్పెషల్లీ ఈ సీజన్ లో చాలా మటుకు సఫర్ అవుతుంది. సో దీని గురించి కొంచెం మీకు ఎలా హెల్తీగా ఉండాలి ఏంటి అనేది ఎక్స్క్లూజివ్ గా నేను తయారు చేశాను. సో దీంట్లో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఆబ్స్ట్రక్టివ్. ఇట్స్ ఆన్ మ్యూట్. దయచేసి అన్మ్యూట్ చేసుకోండి. రెస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ మ్యూటెడ్ సో దట్ దెర్ విల్ నాట్ బి ఎనీ డిస్టర్బెన్స్. థ్యాంక్ యూ డాక్టర్. So we are going to discuss about obstructive sleep apnea, infections, airway diseases. Just briefly, we are going to discuss about COPD, asthma, and air pollution. This is one of the major risk factor in the cities. And most importantly, foods, natural foods to mana immunity ela improve cheskuntam. And what more can we do to prevent the severity of any lung illness? So to start with, so sleep apnea అంటే ఏంటంటే మనకి ఒబేసిటీ వల్ల వచ్చే యాప్నియాస్. అంటే మనం నిద్రపోయేటప్పుడు బాగా గురక రావడం, ఎక్కువ సౌండ్ స్లీప్ ఉండకపోవడం, డిస్టర్బ్డ్ స్లీప్ ఉండడం, నెక్స్ట్ పొద్దున ఫోకస్ ఉండకపోవడం, వెయిట్ గెయిన్ పెరగడము, ఇట్లాంటివి సిమ్టమ్స్ మనకు కనిపిస్తుంటాయి. దీన్ని మనం అనేది స్లీప్ యాప్నియా అంటారు. మామూలుగా ఎలా అంటే మీరు ఇక్కడ నా కర్సర్ ని చూసినట్టయితే మనము లేచి ఉన్నప్పుడు, అంటే స్లీప్ యాప్నియా లేని వారు లేచి ఉన్నప్పుడు ఇక్కడ మనకి ప్యాసేజ్ ఉంది చూడండి. Excuse me, doctor. Yes. Kindly maintain English, sir, doctor. English, right. Yeah, 5-6 people are there, Marathi people. Okay, perfect. So what is the pathophysiology of this apnea is, see, you can notice the airways when they are awake. You can see the space behind the airways. So there will be space. Whenever you take inhalation, you will have space. When the person is sleeping, you can see this base of the tongue is covering the airways. So the airways will be like this. When the airway is compressed, the whatever oxygen they are trying to breathe when they are sleeping won't be sufficient. That is the reason, one of the reason why they snore and they don't have enough sleep. So any person immunity and even general well-being is just because of their sleep. If they don't have proper adequate sleep, then they tend to see lot more symptoms like excessive daytime sleepiness and loss of attention, loss of interest. All these things are noted. So how do we diagnose is we do a polysomnography. So it's called a sleep study. So when they sleep, we keep these leads and we diagnose the sleep apnea. So how do we treat? I am just going to discuss just an overview. I'm not going to discuss in detail. So if I'm going to discuss in detail exclusively for one problem, I need to discuss complete 1 hour. So how do we treat it? So we give positive air. Doctor, both the Telugu and English, kindly please maintain, doctor. Right. Okay. సో మనకి ఈ పాలిసోమ్నోగ్రఫీ అంటే నిద్రపోయేటప్పుడు స్లీప్ స్టడీ అనేది చేస్తాం అన్నమాట. ఇది చేసినప్పుడు మనకి స్లీప్ యాప్నియా అని కన్ఫర్మ్ అయినప్పుడు, ఇఫ్ దెర్ ఈస్ స్లీప్ యాప్నియా ఇస్ కన్ఫర్మ్డ్ విత్ ద పాలిసోమ్నోగ్రఫీ ఓన్లీ. సో ఆఫ్టర్ కన్ఫర్మేషన్ వీ గివ్ పాజిటివ్ ఎయిర్వే సపోర్ట్. సో దిస్ పాజిటివ్ ఎయిర్వే సపోర్ట్ మనం పడుకున్నప్పుడు when they sleep we have to keep. Only during sleep we will keep. So this will open the airways. What I have shown you, it is closing now. It will open the airways. So that will help in improved quality of life. అంటే నిద్రలేమితనం తగ్గిద్ది, మంచి సౌండ్ స్లీప్ వచ్చింది, మనిషి అనే వాళ్ళ బాడీ అనేది రిపేర్ అయ్యేది నిద్రలో. సో ఆ నిద్ర సరిగ్గా ఉంటే అన్నీ బాగుంటాయి. సో అలా మనం పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ పెడతాం. యూ కెన్ సీ. సో దిస్ ఈస్ క్లోజ్డ్. When we keep positive airway support, you can see the back of the airways. It is open because continuously positive airway pressure will be coming, right? So these are different types of masks which are used after we diagnose it. So some people will come to me. అంటే మా దగ్గరకు వచ్చి ఏమంటారు, డాక్టర్ మేము
గాలి పీల్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ముఖ్యంగా మనం చూసే సమస్యలు ఏంటంటే ఆస్తమా, సిఓపిడి. వి బేసికలీ సి asthma and COPD more commonly. So I'm not going to discuss in detail. So you can see these are the airways. అంటే మనం గాలి కొట్టాలంటాం. మనం గాలి తీసుకున్నప్పుడు ఎయిర్వేస్ అంటే పైప్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలి, అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇంటి పైన ట్యాంక్ ఉంటుంది. ట్యాంక్ లో వాటర్ మన కింద ట్యాప్ లో రావాలి అంటే పైప్ లైనింగ్ ఉంటుంది. అలాగే మనము గాలి తీసుకున్నది, సో వాట్ ఎవర్ వి బ్రీత్ విత్ అవర్ నోస్ ఆర్ మౌత్ విల్ గో ఇన్సైడ్ ద లంగ్ త్రూ దిస్ ఎయిర్వేస్. ఈ గాలి గొట్టాల ద్వారా మనకి గాలి అనేది లోపలికి వెళ్ళింది. సో ఆస్తమా అన్నప్పుడు ఏమవుతుందంటే ఆ దోస్ ఎయిర్వేస్ విల్ బ్లాక్ విత్ ఇన్ఫ్లమేషన్. అంటే ఆ ఎయిర్వేస్ లో గాలి గొట్టాల్లో వాపు రావడం వల్ల అవి ముడుచుకుపోతుంది. అది ముడుచుకుపోయినప్పుడు మనకి పిల్లి కూతల్లాగా రావడం, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, వీజింగ్, చెస్ట్ టైట్నెస్, ఛాతి అంతా బరువుగా ఉండడం, మధ్యరాత్రి నిద్ర లేవడం ఆయాసం వల్ల, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో దీన్ని మనం ఆస్తమా అంటాం. ఆస్తమా అనేది ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే నియర్ బై డాక్టర్ ని సంప్రదించడం ఉత్తమం. సో ఇట్ ఈస్ నాట్ క్యూర్డ్ బట్ ఇట్ కెన్ బి కంట్రోల్. మంచి కంట్రోల్ అయినప్పుడు ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ క్యూర్డ్. సో క్రానిక్ obstructive pulmonary disease. It is a common, preventable and treatable chronic lung disease. సో దీంట్లో 2 types ఉంటాయి. దేర్ ఆర్ 2 వేరియంట్స్. వన్ ఈస్ ఎంఫెసిమా, అంటే లంగ్స్ లో వాపు వచ్చేస్తుంది. రెండోది క్రానిక్ బ్రాంకైటిస్. క్రానిక్ బ్రాంకైటిస్ అంటే దగ్గు వస్తూనే ఉంటుంది, ఫ్లెమ్ ప్రొడక్షన్ ఉంటూనే ఉంటుంది. సో దేర్ విల్ బి కంటిన్యూస్ ఫ్లెమ్ ప్రొడక్షన్ in the people who are having chronic bronchitis. These are the 2 things. So in whom this COPD will come generally. So most common cause is smoking, అంటే పొగ తాగడం. యాక్టివ్ అంటే హూవర్ పొగ తాగే వాళ్ళు పక్క నుండి ఆ పొగను పీల్చుకునే వాళ్ళలో కూడా మనకు కనిపిస్తుంది. దాంతోపాటు ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ లైక్ డస్ట్, ఫ్యూమ్స్, కెమికల్స్, ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ లైక్ అగర్బత్తి, సాంబ్రాని, వంట గదిలో చేసేది, కొన్ని కంజనైటల్ డిసార్డర్స్ యాజ్ వెల్. సో ఎయిర్ పొల్యూషన్ జస్ట్ బేసిక్ అండి. వాట్ ఈస్ ఎయిర్ పొల్యూషన్? మనము పెద్ద సిటీస్ లో ఉన్న వాళ్ళు, పీపుల్ హూ ఆర్ రిసైడింగ్ ఇన్ ద బిగ్గర్ సిటీస్, వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ because of the vehicles. So this is going to damage our lungs and overall body as well. How whenever we go into the pollution, our body will go into one kind of stress because of the honking, excessive honking. అంటే అనవసరంగా మనము అక్కడ రెడ్ లైట్ ఉన్నా కానీ హార్న్ కొట్టి అది కొట్టేటప్పుడు హార్న్ కొడతారు, కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో బికాస్ మన చెవి తీసుకునేది 30 నుంచి 85 డెసిబెల్స్ మాత్రమే. ఒక్కసారి హార్న్ కొట్టేప్పుడు ఆల్మోస్ట్ 110 డెసిబెల్స్ అది దాటినప్పుడు చెవిలో ప్రెషర్ పెరిగింది. అది పెరిగినప్పుడు బ్రెయిన్ లో కూడా మనకి స్ట్రెయిన్ లాగా ఉంది. దానివల్ల ఏమవుతుందంటే, అందుకే సిటీస్ లో ఈ మధ్యలో మనం చాలా మటుకు చూసేది ఏంటంటే కంజనైటల్ డిజార్డర్స్, అంటే పుట్టుకతో వచ్చే కొన్ని రేర్ డిసీజెస్ కూడా మనం చూస్తున్నాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ ఎయిర్ పొల్యూషన్ అండ్ ఈవెన్ ద లైఫ్ స్టైల్ హ్యాబిటేషన్. సో ఈ ఎయిర్ పొల్యూషన్ ని మనం ఎలా నోటీస్ చేస్తాం? ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే దీన్ని మనము ఒక పార్టికులేట్ మ్యాటర్, దిస్ ఈస్ బేస్డ్ ఆన్ మెజర్మెంట్ ఆఫ్ పార్టికులేట్ మ్యాటర్ 2.5 and 10. ఓజోన్, nitrogen dioxide, sulfur dioxide, carbon monoxide emissions. These are mostly due to the major vehicles and industrial emissions. So how do we categorize the severity? So good is 0 to 50, satisfactory is 50 to 100, moderate to pollute 100 to 200. Very severe is 400 to 500. In India, we are seeing very poor to severely polluted pollution is seen in majorly Delhi, Noida, Kolkata. We are seeing in Hyderabad, we are around seeing like 100 to 130. We are seeing that too in major areas. So how do we protect ourselves? Food, whatever eat, manam em tintamo manam adi. So food is medicine. మనము తినే ఫుడ్స్ లో చాలా మటుకు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి అవాయిడ్ చేసేదంతా కూడా మనం తినే ఫుడ్ వల్ల. దీస్ ఫుడ్ విల్ help us in boosting our immunity. So what kind of foods will help in boosting our immunity? So we will discuss that in the next coming slide. And regular exercise and healthy diet will always help in
minimizing the need of medications. సో ప్రోబయోటిక్స్ లైక్ పెరుగు, బటర్ మిల్క్ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల కూడా మన గట్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వైటమిన్స్, వైటమిన్ ఏ, సి, డి, ఈ. సో దీంతో ఏంటంటే ఏ ద్వారా మనకి స్కిన్, మౌత్, స్టమక్, ఇంటెస్టైన్స్, రెస్పిరేటరీ సిస్టమ్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది. విటమిన్ సి ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లో మనకి న్యాచురల్లీ ఫైటింగ్ కెపాసిటీ పెరిగింది. అందుకే మనము డ్యూరింగ్ ద కోవిడ్ ఎరా యూ కెన్ సీ మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ హ్యావ్ ప్రిస్క్రైబ్డ్ వైటమిన్ సి chewable tablets because that will improve the immunity of any person. Any infection ఎక్కువ ఉన్నప్పుడు కూడా we give vitamin C, vitamin D. These are the things what we give. Even the zinc will help in wound healing faster. So ఇందులో ఉంటుంది, these are the micronutrients which are found in spinach, vitamin A, spinach, red meat, sweet potatoes, broccoli, apricot, carrot, etc. Vitamin C, most highest it is seen in lemons, orange, all citrus fruits, amla, kiwi, and guava. Vitamin D, fresh sunlight and yogurts. Vitamin E, sunflower seeds, dry fruits like almonds, nuts, avocados, etc. Zinc is seen in whole grains, milk, seeds, nuts, etc. Proteins, egg and dairy products, soy proteins, pulses, sprouts, chicken and fish. Iron, spinach, రెడ్ కుక్ వీటిలో ఉంది. గార్లిక్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాన్సెప్ట్. ఇండియాలో మన హెల్త్, మన వంటగదిలో ఉండే పదార్థాల్లో ఎక్కువ మటుకు గార్లిక్ అంటే గార్లిక్ ఇంకా టర్మరిక్, పసుపు మరియు అల్లం 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 అనమాట. దీంట్లో ఏంటంటే మనకి యాంటీవైరల్, యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్ న్యాచురల్ గా ఉంటుంది. దీనివల్ల మనకి బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ప్రూవెన్. నెక్స్ట్ అల్లం, వెల్లుల్లి, అల్లము, పసుపు ఇట్లాంటివన్నీ కూడా మనకి న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో అది మనకి బాగా వూండ్ హీలింగ్ లో కూడా హెల్ప్ అవుతుంది. ఈవెన్ ద గ్రీన్ టీస్ లైక్ దాంట్లో మనకి విసి ఫ్లావనాయిడ్స్ అండ్ ఈజీసీజీ విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్. సో వాట్ మోర్ కెన్ వి డూ టు ప్రివెంట్ ద సివియారిటీ? సో physical exercise like brisk walking, running, swimming, this will help in reducing, keeping us fit, so that any kind of infections will keep us, keep the severity away from us. Next thing is yoga. Lo surya namaskaram, adam pranayam, diaphragmatic breathing, prone breathing, kapha. Doctor, your audio and video stuck. హలో హలో బాబురావు గారు, సార్. డాక్టర్ గారికి విడిగా ఫోన్ చేయండి. ఆయన ఆడియో వీడియో అయిపోయింది, చేస్తాను. మళ్ళా రీజాయిన్ కమ్మనండి.
డాక్టర్ గారు బయటకు వెళ్ళిపోయినట్టుంది, లేడు, జాయిన్ కావాలి మళ్ళీ. డాక్టర్ గారు నెట్ డిస్కనెక్ట్ అయిందంట, 1 minute లో రెస్టోర్ అవుతుంది. హలో ఓకే సార్, ఓకే ఓకే సార్. ఈ లోపల ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడమనండి సార్. సార్ వస్తున్నారు డాక్టర్ గారు, 1 నిమిషం వస్తున్నారు, డిస్కనెక్ట్ అయింది, వస్తున్నారు, మాట్లాడాను. ఓకే అండి. డాక్టర్ గారిని అన్మ్యూట్ అంటే చేయండి. లేదు, డిస్కనెక్ట్ అయింది సార్. ఇప్పుడు ఆయన మెసేజ్ పెట్టారు నన్ను అన్మ్యూట్ చేయమని. లేదు, నాతో మాట్లాడాను, డిస్కనెక్ట్ అయిందండి, 1 నిమిషం వస్తున్నాను అని అన్నాడు. ఇప్పుడు అన్మ్యూట్ చేస్తాను. మంచిదండి. Co-host చేశాను, డాక్టర్ గారిని co-host చేశాను. డాక్టర్, యూ కెన్ ప్రొసీడ్. యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. జస్ట్ అన్మ్యూట్ చేసుకోండి. యా, థ్యాంక్ యూ. హలో అండి. సో ఐ వాజ్ అబౌట్ టు ఫినిష్ మై ప్రెజెంటేషన్. సో లాస్ట్ లో ఏంటంటే అడల్ట్ వ్యాక్సినేషన్స్ అంటే చాలా మటుకు పీపుల్ థింక్ లైక్ ఓన్లీ చిల్డ్రన్ నీడ్ వ్యాక్సినేషన్స్ అని. నిజానికి ఏంటంటే వ్యాక్సినేషన్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ కిడ్స్, ఈవెన్ ఫర్ అడల్ట్స్ దెర్ ఆర్ వ్యాక్సినేషన్స్. లైక్ 4 ఉంటాయండి. ఒకటి న్యూమోకోకల్ వ్యాక్సినేషన్, దీంట్లో 2 రకాలు ఉంటాయి. 2 types of pneumococcal vaccines are there. One, PCV13, that is pneumococcal conjugate vaccination. The another one is pneumococcal polysaccharide vaccination 23. నెక్స్ట్ ఇస్ ఇన్ఫ్లుయెన్జా ఉండిద్ది, దానిపైన మనకి డిపిటి వ్యాక్సిన్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ మోస్ట్ హైలీ, అంటే వరల్డ్ లో ప్రతి దగ్గర దీస్ ఆర్ అవైలబుల్. సో న్యూమోకోకల్ అండ్ ఇన్ఫ్లుయెన్జా గురించి నేను చెప్తాను. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సినేషన్ ఈస్ రియల్లీ హెల్పింగ్ అవుట్ పీపుల్ ఇన్ అవాయిడింగ్ స్మాల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ నార్మల్ ఫ్లూస్. ఇప్పుడు ఇంట్లో ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇంట్లో, అంటే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే ఇళ్లలో, డెఫినెట్లీ స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్స్ ఆర్ ద ప్లేస్ వేర్ వైరల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ లైక్ ర్యాపిడ్ ఫైర్. సో పిల్లలు ఉన్న ఇళ్లలో ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం ఉత్తమం. బికాస్ ఒక్కసారి ఫ్లూ వచ్చింది అనుకోండి, మనకి దానికి ఇట్లా ఇప్పుడు కోవిడ్లో ఎలా, కోవిడ్ వచ్చాక ఒక 3 months వరకు బాడీలో యాంటీబాడీస్ ఉంటాయి. సో ఆ 3 months మనకి కోవిడ్ రాదు అనే ఒకటి కాన్సెప్షన్ ఉండింది మనకి. బట్ ఫ్లూలో అలా కాదు. ఇప్పుడు మనకి 1 month బ్యాక్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఒక 3 weeks తర్వాత మళ్ళీ ఎక్స్పోజ్ అవుతే మళ్ళీ వచ్చింది. సో ఫ్లూ కెన్ హ్యాపెన్ ఇన్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ యాజ్ వెల్. దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్. సో ఫ్లూ వ్యాక్సిన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎనీ ఏజ్ above 50 and even in the kids as well. Next thing is any person, any age group, 2 years నుంచి అంటే న్యూ బార్న్స్ నుంచి elderly age group వరకు flu vaccine is the safest vaccine known to the mankind. Next thing is pneumococcal. Pneumococcal ki we have indications like who are more than 65 years and who are more than 45 with comorbid conditions like diabetes, hypertension, lung diseases, kidney problems, elderly age group, previous cancers, itlantivi emunna gani those are the ideal candidates to get the vaccination done. Pneumococcal lo rendu untayi, PCV13, PPSV23. సో ఈ PCV13, PPSV23 సంవత్సరం గ్యాప్ లో మనం 2 వ్యాక్సినేషన్స్ ఇస్తాం, 2 ఒకసారి ఇవ్వం. సో దీస్ ఆర్ అబౌట్ ద వ్యాక్సినేషన్స్. ఇలాంటివన్నీ జాగ్రత్తలు మనం తీసుకుంటే మనము ఇప్పుడు ఉన్న ఈ వైరస్ ఎరా, అంటే వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ వైరసెస్ లైక్ కోవిడ్ వచ్చాక వీ హ్యావ్ సీన్ నిపా వైరస్, మళ్ళీ ఫ్లూ వైరస్, స్వైన్ ఫ్లూ, ఇలాంటి చాలా రకాలైన వైరస్లు మనం చూస్తున్నాం. సో వీటన్నిటి నుంచి ప్రొటెక్షన్ చేసుకోవడానికి మనం ఇవన్నీ పాటిస్తే సరిపోదు. నెక్స్ట్ మనది జస్ట్ ఒక 5 minutes బిఫోర్ వి ఎండ్ అవర్ సెషన్, నేను మీకు కొన్ని ఇంట్లో కూర్చున్న దగ్గర చేసే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నేను కంపోజ్ చేసి పెట్టాను, అవి మనం డిస్కస్ చేద్దాం.
Yes, sir. యా అండి. ఇప్పుడు మనం ఇంటరాక్టివ్ సెషన్ స్టార్ట్ చేద్దాము. ఇంటరాక్టివ్ సెషన్ అంటే మీకు సంబంధించిన అంటే ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్, ఎనీ కైండ్ హెల్త్ డౌట్స్ ఏమున్నా కానీ మీరు నన్ను అడగచ్చు. ఐఎమ్ రెడీ టు ఆన్సర్ యూ. డాక్టర్ గారు పాలియేటివ్ మెడిసిన్ అంటే ఏంటండి? అన్న ఒక్క నిమిషం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, దట్ వాస్ రియలీ ఎ వండర్ఫుల్ సెషన్. చాలా బాగా క్లుప్తంగా, చాలా డీటెయిల్ గా, షార్ట్ గా బాగా చెప్పారు. దట్స్ రియలీ నైస్. ఇంటరాక్టివ్ సెషన్ స్టార్ట్ చేసే ముందు వి వాంటెడ్ టు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ టైం, మీ ప్రెషియస్ టైం ని స్పెండ్ చేసినందుకు. అండ్ యూ సీమ్ టు బి వెరీ యంగ్. మీ గురించి కొంచెం చెప్తారా? హౌ యూ అచీవ్డ్ దిస్? మీ ఫీల్డ్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీ గురించి ఒక 2 minutes చెప్తే కూడా బాగుంటుంది. సో దట్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్, ఈ రోజు వచ్చిన వాళ్ళలో పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ చిల్డ్రన్ కూడా మీలాగనే ఎంతో అచీవ్మెంట్స్ చేయాలని ఉంటుంది. సో కెన్ యూ జస్ట్ టెల్ బ్రీఫ్ అబౌట్ యువర్ హార్డ్షిప్స్ అండ్ హౌ యూ అచీవ్ టిల్ నౌ? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఒకటే నమ్ముతాను, అంటే దిస్ ఈస్ టు ఎంకరేజ్ ఆల్ ద యంగ్స్టర్స్. బ్రెయిన్ కంటే అంటే చాలా మంది అనుకుంటారు, అరే ఏ ప్రొఫెషన్ లో ఏది అచీవ్ చేయాలన్నా కానీ వన్ థింగ్, హార్డ్ వర్క్. ఎనీ ప్రొఫెషన్ నీడ్స్ హార్డ్ వర్క్. నెక్స్ట్ థింగ్ ఇస్ రెస్పాన్సిబిలిటీ. ఇవి రెండు మనకు ఉన్నట్టయితే వీ కెన్ అచీవ్ ఎనీథింగ్. కమింగ్ టు మై థింగ్, నేను ఐఎమ్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ ఈవెన్ రెస్పాన్సిబుల్ పర్సన్. బాబురావు గారు చెప్తారు దాని గురించి. సో పోస్ట్ మై కోర్స్ ఐ డిడ్ మల్టిపుల్ ఫెలోషిప్స్ ఇన్ డిఫరెంట్ యూనివర్సిటీస్. ఇవన్నీ చేసి ఫుల్లీ ట్రైన్ అయ్యి ఐ హ్యావ్ బికమ్ మై కన్సల్టెంట్ ఇన్ హైదరాబాద్. సో నేను అన్ని ఇంటర్వెన్షన్స్ తో సహా ఐ డూ ఎవ్రీథింగ్. అంటే నా ప్రాక్టీస్ లో నేను డయాబెటీస్ నుంచి, హైపర్ టెన్షన్ నుంచి, లంగ్ క్యాన్సర్ వరకు అన్ని కూడా నేను మేనేజ్ చేస్తూ ఉంటాను అనమాట. అలాగే మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్. డాక్టర్ గారు అందరికీ ఒకసారి నోట్ చేసుకుంటారు. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. నేను ఇందులో మెసేజ్ పెడతానండి. 997799996858. నేను ఇందులో మెసేజ్ పెట్టానండి. ఓకే, ఇంకొకసారి చెప్పండి సార్ ఫోన్ నెంబరు. 7799996858. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. డాక్టర్, యూజువల్లీ డాక్టర్స్ ఇలా ఓపెన్ ఫోరం లో ఫోన్ నంబర్స్ ఇవ్వడం చాలా తక్కువ. అటువంటిది మీరు ఓపెన్ గా ఇచ్చారు. అండ్ డాక్టర్ గారు ఇచ్చారని చెప్పి మనం డిస్టర్బ్ చేయడం వద్దు. లెట్స్ సీ హిస్ మెసేజ్. ఎస్, సో కన్సల్టేషన్ డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది. చాలా ఎమర్జెన్సీ అయితే మాత్రమే డాక్టర్ కి కాల్ చేయండి, బికాస్ ద టైమ్ ఇస్ వెరీ ప్రెషియస్. నేను ఎందుకు చెప్తున్నానంటే, మై డాటర్ ఈస్ ఆల్సో డూయింగ్ ఎంబీబీఎస్ హౌస్, ఐ మీన్ ఇంటర్న్షిప్ చేస్తుంది. వి నో ద హార్డ్షిప్ వాట్ ద డాక్టర్స్ ఇప్పటి వరకు అచీవ్ చేయడానికి ఎంత కష్టపడతారు డాక్టర్స్ అనేది నాకు చాలా బాగా తెలుసు. సో అటువంటి వాళ్ళని రెస్పెక్ట్ ఇద్దాము. వాళ్ళ టైం స్పేర్ చేసినందుకు డెఫినెట్లీ విల్ ఎంకరేజ్ ద డాక్టర్స్. డాక్టర్, ఇది ఒక ఫ్లూ వ్యాక్సిన్ గురించి చెప్పారు. యాక్చువల్లీ మేము ఇది వినలేదు. దట్ వాస్ సో నైస్ ఆఫ్ యూ. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా అది వచ్చే ముందే మనం వ్యాక్సినేషన్ తీసుకోవాలనేది చాలా చాలా మంచి విషయము. అండ్ హౌ అఫోర్డబుల్ ఆర్ దీస్ వ్యాక్సిన్స్? సో ఇప్పుడు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. సో ఐ విల్ టెల్ యూ, ఫ్లూ వ్యాక్సిన్ కాస్ట్ ఫ్రమ్ 1500 to 2100. ఫ్లూ వ్యాక్సిన్ దట్ ఈస్ అన్ యాన్యువల్ వ్యాక్సిన్. అంటే ప్రతి సంవత్సరం తీసుకునే వ్యాక్సిన్. ప్రతి సంవత్సరం అంటే నేను ఒకసారి తీసుకున్న నెక్స్ట్ ఇయర్ తీసుకోకపోతే ఇంకేమైనా ఇబ్బంది అవుతుందా అనే డౌట్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు. బట్ అలా ఏమి ఉండదు. వన్ టైం తీసుకున్నప్పుడు ఏంటంటే జనరల్లీ యాంటీబాడీస్ అనేది 3 సంవత్సరాల వరకు ఉంటుంది, అంటే తగ్గుతూ ఉంటుంది. బట్ ఏంటంటే ఫ్లూ వ్యాక్సిన్ యాన్యువల్ షాట్ ఎందుకు అంటారంటే, ప్రతి సంవత్సరం సీజన్ కి ప్రకారంగా వీ హ్యావ్, అంటే సైంటిస్ట్ హావ్ స్టడీడ్ ద ట్రెండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సా. సో 1918 లో స్పానిష్ ఫ్లూతో స్టార్ట్ అయింది. తర్వాత ఎవ్రీ ఇయర్ ఇట్ హ్యాస్ టేకెన్ ఏ డిఫరెంట్ ఫామ్, అంటే మ్యూటేట్ అవుతూ రావడం జరిగింది. సో దాన్ని స్టడీ చేసి, అంటే ఇప్పుడు నౌ వీఆర్ హ్యావింగ్ నార్థన్ హెమిస్ఫియర్ స్ట్రెయిన్, ప్రీవియస్లీ వీఆర్ హ్యావింగ్ వెస్టర్న్ బ్లాట్ స్ట్రెయిన్. సో ఇట్లాంటి స్ట్రెయిన్స్ ఉన్నప్పుడు, స్ట్రెయిన్ మారినప్పుడు మనకి పాత వ్యాక్సిన్ తో న్యూవర్ స్ట్రెయిన్ ఫ్లూ కి మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. సో దట్ ఈస్ వై వి సజెస్ట్ ఫర్ యాన్యువల్ ఫ్లూ వ్యాక్సిన్. నెక్స్ట్ న్యూమోకోకల్, దట్ ఈస్ బిట్ ఎక్స్పెన్సివ్. దట్ ఈస్ 3500 ఉంది, అరౌండ్ 3500 to 4000 ఐ సపోజ్. ఇంకో న్యూమోకోకల్ 2000 ఉండేది.
ఓకే, దట్స్ ఫైన్. ఎందుకంటే దిస్ ఆర్ అండర్ అఫోర్డబుల్ రేంజ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కసారి డాక్టర్ ఐ మీన్ అడ్మిషన్ చేసుకోని ఆ ప్రాబ్లం అనుభవించడానికన్నా ఇది తీసుకోవడం మంచిది. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏదైనా ఉంటాయా? ఏ వ్యాక్సిన్ తీసుకున్నా కానీ 4 సైడ్ ఎఫెక్ట్లు కనిపిస్తాయి. ఒకటి జ్వరం రావడం, ఆ రోజు 24 hours కనిపించింది. నెక్స్ట్ వ్యాక్సిన్ ఇచ్చిన దగ్గర కొంచెం మంట రావడం, నొప్పి రావడం, చిన్న గడ్డలాగా రావడం. ఓకే, 3 కొంచెం బాడీ పెయిన్స్ రావడం. మెయిన్లీ ఇవి కనిపిస్తుంది. రెడ్నెస్ అవ్వడం, పెయిన్ రావడం, బాడీ పెయిన్స్ రావడం, ఫీవర్ రావడం. ఇంతకు మించి ఏముండదు. So that is how it reacts with our body. That is the positive thing. A reaction. Okay. Doctor the mute అయిపోయింది. ఓకే, చాలా మంచి విషయాలు చెప్పారు కదా డాక్టర్. దట్ వాస్ రియలీ నైస్. సో ఈ వ్యాక్సినేషన్స్ తీసుకుంటే చాలా మంచిది అని నాకు కూడా అనిపిస్తుంది. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్తాము ఎప్పుడు కూడా. ఓకే, 1 సెకండ్, డాక్టర్ గారు జాయిన్ అయ్యారు అండ్ మేక్ హిమ్. ఓకే, యా డాక్టర్, మీది మ్యూట్ అయింది. ఐ మీన్ ఇట్ ఇస్ స్ట్రక్. ఆర్ యు బ్యాక్? ఎస్, అన్మ్యూట్ చేసుకోవాలి మీరు. హ్యావ్ యూ ఎంటర్డ్ విత్ అనదర్ ఐడి? కెన్ యూ జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్? ఓకే, ఐ హావ్ డన్ యూ co-host. Fine. You Yeah. can Sorry అండి, అంటే లైక్ నెట్ సమ్ డిస్కనెక్ట్ Yeah. సో ఐ హావ్ లాగ్డ్ ఇన్ విత్ మై ఫోన్ ఐడి అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. వెల్కమ్ బ్యాక్ టు యూ. సో ఈ రెగ్యులర్ అందరూ తీసుకుంటే కూడా ఇది ప్రాబ్లం లేదు. ఇట్స్ సమ్వాట్ లైక్ ప్రివెన్షన్ గా మనం చేసుకోవచ్చు దీన్ని. సో అకార్డింగ్ టు ది ఏజ్ గ్రూప్ వాట్ యూ హ్యావ్ సెట్. సో న్యూ బోర్న్ నుంచి ఇట్ కెన్ బి సమ్ ఎల్డర్లీ పర్సన్, దట్ ఈస్ ఫర్ ఫ్లూ వ్యాక్సిన్. అండ్ దెన్ నాన్ న్యూమోకోకల్ కి తర్వాత ఇంకొక 2 vaccines కి అబౌవ్ 65 years యూజువల్లీ ఇస్ ద ఏజ్ కేటగిరీ. అండ్ ఆన్ స్పెషల్ కేసెస్ ఇట్ ఈస్ అబౌవ్ 45 years. కరెక్ట్? యా, పిల్లల్లో కూడా ఇస్తాము, బట్ వి గివ్ న్యూమోకోకల్ 12. మనం ఎల్డర్లీ 13 ఇస్తాము, పిల్లల్లో 12 ఇస్తాం అన్నమాట. కొంచెం స్ట్రెయిన్స్ డిఫరెంట్. అండ్ ఇంకొకటి, మీది ఇప్పుడు లంగ్స్ రిలేటెడ్ చెప్తున్నారు కాబట్టి స్నోరింగ్ ఇస్ అ బిగ్ ప్రాబ్లమ్ నో. ఫస్ట్ అంటే ఒబేజ్ ఉన్న వాళ్ళు స్నోర్ చేసేవాళ్ళు, అంటే గురకలు పెట్టడం అన్నమాట క్లియర్ గా చెప్పాలంటే. ఏజ్ అయిన వాళ్ళు పెట్టేవాళ్ళు, లేదా అంటే ఒబేజ్ ఉన్న వాళ్ళు పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ చిన్న పిల్లల నుంచి కూడా వీఆర్ హియరింగ్ దట్ స్నోరింగ్ ప్రాబ్లమ్. వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ దిస్ అండ్ హౌ డు యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్? One of the major reason is because of all the junk food also. Ante because of the junk foods, people are gaining weight over the neck. Ante mana ఇండియాలో ముఖ్యంగా బరువు పెరిగినప్పుడు 3 భాగాల్లో మనకి వెయిట్ అనేది, ఐ మీన్ ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతుంది. 1 నెక్, 2 తొడల భాగం, 3 పొట్ట దగ్గర. ఓకే, సో ఈ మెడ దగ్గర ఫ్యాట్ అక్యుములేట్ అయినప్పుడు మనకి ఆ ఎయిర్వే కంప్రెషన్ అనేది ఉంటుంది. 2 అప్పర్ ఎయిర్వే, అంటే బాగా కోల్డ్ ఉన్నా కానీ, టాన్సిల్స్ పెద్దగా ఉన్నా కానీ, ఇట్లాంటివి చాలా కామన్ గా చూస్తున్నాం. టాన్సిల్స్ పెద్దగా అంటే బికాస్ ఆఫ్ ఇంప్రాపర్ లైఫ్ స్టైల్, అన్ని కూల్ డ్రింక్స్ తాగడము ఇలాంటివి తీసుకోవడం వల్ల టాన్సిల్స్ పెద్దగా ఉండడము, అడినాయిడ్స్ ఉండడము, ఇవన్నీ కనిపించడం జరుగుతుంది అన్నమాట. వీళ్ళల్లో ఏమవుతుందంటే అందుకే మనకి స్నోరింగ్ అనేది మనం ఎక్కువగా నోటీస్ చేస్తూ ఉంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అంటే దీన్ని అంటే మనము ఫస్ట్ ఆ ఫ్యాట్ ని తగ్గించుకోవాలంటే మనం వెయిట్ రిడక్షన్ చేసుకోవాలి, ప్రాపర్ ఎక్సర్సైజ్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుని దాన్ని సరి చేసుకోవాలి, అంతే కదా? అండ్ స్నోరింగ్ డివైజెస్ వస్తాయి కదా, ఇస్ ఇట్ ఓకే ఇఫ్ దే ఆర్ యూజింగ్ దట్? ఇస్ ఇట్ ఓకేనా? దట్ ఈస్ ఓకే, బట్ బేస్డ్ ఆన్ ద సివియారిటీ. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అనేది ఐడెంటిఫై అయినాక దానికి తగిన మందులు తీసుకోవడం కానీ, దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం వేరే. కానీ ఇప్పుడు అన్ని దెబ్బలకు ఒకే మందు లాగా స్నోరింగ్ వస్తుందని చెప్పి చాలా మటుకు మా దగ్గరకు వస్తారు. అమెజాన్ లో ఏదో హౌ టు స్టాప్ స్నోరింగ్ డివైస్ ఏదేదో కొనుక్కుంటారు, ఏదో పెట్టుకుంటారు. దానివల్ల డాక్టర్ గారిది ఎగ్జిట్ అవుతుంది అనుకుంటాను, నెట్వర్క్ ఇష్యూ. సో ఎవరెవరికి డౌట్స్ ఉంది మాట్లాడాలంటే హ్యాండ్ రేస్ చేయండి. 1 by 1 మనం ఆపర్చునిటీ ఇద్దాము. మీరు దాని గురించి డౌట్స్ అడగండి. ఓకే,
ఓకే డాక్టర్, మీరు హోస్ట్ అయ్యారు. సో అదనమాట అండి. నాకు కాల్ వచ్చి కట్ అయింది, సారీ డిస్టర్బెన్స్. షూర్ నో ప్రాబ్లం. మల్లికార్జున్ అన్న, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. హలో హలో అన్న చెప్పండి, మాట్లాడండి. ఈజ్ ఇట్ ఆడిబుల్? ఎస్ యు ఆర్ ఆడిబుల్ అండ్ యు ఆర్ విజిబుల్ ఆల్సో అన్న, చెప్పండి. Okay. My one question is already raised by Jyoti, and one more thing is a little more clarification and explanation about the snoring. This is the burning topic now for everybody. They are disturbing others also. That is one. And the other thing is burping అంటే పేపులు అంటాం కదా, అదొకటి. that is getting is it due to acidity or something else? Probably you throw more light on Rohit Reddy garu. Really we are very thankful to you, sir. ఓకే అండి. సో మీరు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు. దట్స్ వై నేను ఇప్పుడు ట్రెండింగ్ ప్రాబ్లమ్స్ ని నేను ఫోకస్ చేశాను నా పీపీటీలో. ఐ హావ్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ ద ట్రెండింగ్ పాయింట్స్, అంటే మోస్ట్ కామన్ గా ఎక్కువగా చూసేది, నన్ను ఎక్కువ డౌట్స్ అడిగే దాని ప్రకారమే నేను తయారు చేశాను. సో స్నోరింగ్ వల్ల డెఫినెట్లీ దట్ యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్, దట్ ఈస్ గోయింగ్ టు డిస్టర్బ్ స్పౌసెస్, ఏమంటారు, వాళ్ళ నిద్ర కూడా డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో యా, నెక్స్ట్ థింగ్ బర్పింగ్ గురించి వచ్చారంటే దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద అసిడిటీ అండి. దట్ కెన్ బి బికాస్ ఆఫ్ ద అసిడిటీ. దాన్ని మనం GERD అంటాం అనమాట, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం. సో బాగా స్పైసీ ఫుడ్స్ తినడం కానీ, ఇప్పుడు స్పైసీ ఫుడ్స్ తో పాటు బాగా ఇప్పుడు బిర్యానీలు, జంక్ ఫుడ్స్, బర్గర్స్, పిజ్జాస్, వీటన్నిటితో ఏమవుతుందంటే మన స్టమక్ కి, అంటే మన పొట్టకి రోజు రోజు కొత్త కొత్త వంటలు రుచి చూపిస్తున్నాం. దాంతో పాటు ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ 9 o'clock తింటారండి, తిని లంచ్ స్కిప్ చేసి మళ్ళీ నైట్ డిన్నర్ చేస్తారు. సో 12 గంటలు ఏం తినకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ప్రతి మనిషికి తన పొట్టలో ఉన్నది, అంటే స్టమక్ నుంచి ఫుడ్ ఎంటీ అవ్వడానికి 4 గంటలు పట్టింది. అంటే ఎనీ పర్సన్ their stomach will be emptied in 4 to 4.5 hours, 4 to 4.5, 5 or 6 hours, based on person's ఇదన్నమాట, డిపెండ్స్ ఆన్ పర్సన్. సో ఏమవుతుందంటే 4 to 6 hours లో ఎనీ మీల్ దే హ్యావ్ టు హ్యావ్, బట్ వాట్ దే ఆర్ డూయింగ్, మార్నింగ్ 8 o'clock తింటే మళ్ళీ డిన్నర్ చేస్తున్నారు, లేదంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ తింటున్నారు, మధ్యలో ఏం తినట్లేదు. ఇంప్రాపర్ టైమింగ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ GERD. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ burping. డాక్టర్, ఇప్పుడు ఎంతో మంది డయట్స్ అని ఫాలో అవుతుంటారు కదా, 2 time మీల్ అంటారు, 1 time మీల్ అంటారు, ఇన్ బిట్వీన్ దే హ్యావ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్. కొందరు అంటారు షార్ట్ టైమ్ లో కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకోండి మీరు డయట్ కి. ఇప్పుడు సన్నగా లావ్ అవ్వడం చాలా ఈజీ, సన్నగా అవ్వడం చాలా కష్టం. సో ఈ సన్నగా అవ్వడానికి చాలా చాలా మెథడ్స్ ట్రై చేస్తారు. నవ్ తో వీ హావ్ గాట్ న్యూట్రిషన్ డ్రింక్స్, అది ఇది అని చెప్తున్నారు. బట్ మన ఇండియన్ క్లైమేట్ ప్రకారము, మన సరౌండింగ్స్, మనం చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం ప్రకారము వీఆర్ యూజువలీ 3 time మీల్ తీసుకుంటాము. అండ్ వాట్ ఆర్ ద ఫస్ట్ థింగ్ ఇస్, ఇది ఏది కరెక్ట్? అండ్ జస్ట్ త్రో లైట్ ఆన్ దాట్. అండ్ అగైన్, ఎంత గ్యాప్ ఉండాలి ఒక మీల్ కి ఇంకొక మీల్ కి? వాట్ ఈస్ ద రైట్ టైం వీ హ్యావ్ టు హ్యావ్ ది ఫుడ్, సో దట్ ఒబేస్ కూడా అవ్వకూడదు, ప్లస్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి మనము. దట్ ఈస్ దేర్ ఆల్వేస్. మన సౌత్ ఇండియన్స్ అంటే మనం సౌత్ ఇండియన్ ఫుడ్ తీసుకోవాలి, ఎందుకంటే మన క్లైమేట్ కి తక్కగా మనం సౌత్ ఇండియా వాళ్ళు ఎక్కువ రైస్ తీసుకుంటాం, అలానే నార్త్ వాళ్ళు రోటీస్ అవి ఎక్కువ తీసుకుంటారు. మనం అది డయట్ లో పెట్టేసుకుని మనం ఓన్లీ రోటీస్ తినాలి, రైస్ అవాయిడ్ చేయాలి, ఇట్లా చాలా చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. ఈ డయట్ గురించి కూడా కొంచెం ఒక్కసారి చెప్తారు? రైట్, దట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ సో చాలా మంది అంటే లైక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ వాట్ వీఆర్ నోటీసింగ్. ఎక్కడ చూసినా, టీవీలో చూసినా, ఆటోల పైన చూసినా యాడ్స్ ఇవే కనిపిస్తుంది. వాట్ ఐ వుడ్ సే ఈజ్ లైక్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్, అంటే రోజుకి 3 పూటలు తినే బదులు 6 పూటలు తినాలి స్మాల్ క్వాంటిటీలో. దట్ ఈస్ వండర్ఫుల్. లైక్ వెన్ యూ హ్యావ్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్, మీకు డయాబెటీస్ రిస్క్ తగ్గిద్ది, 2 వెయిట్ కంట్రోల్లో ఉండిద్ది, 3 వెయిట్ లాస్ కూడా జరిగిద్ది. నెక్స్ట్ దీస్ ఆర్ ద 3 things. సో ఎనీ హెల్దీ ఫుడ్ మీరు తీసుకుంటే, అంటే జంక్ అవాయిడ్ చేస్తూ హెల్దీ ఫుడ్ తీసుకోవడంతో వీ కెన్ వాట్ డు యు సే, దాంతో కూడా మనకు వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. బట్ వెయిట్ లాస్ అంటే ఓన్లీ తినడమే కాదు, తినడంతో పాటు వీ హ్యావ్ టు డూ ఎక్సర్సైజ్ యాజ్ వెల్. ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ స్లీప్,
రైట్ టైం మీల్స్ ఈస్ ఇండికేటెడ్ టు లూజ్ వెయిట్, అంటే హెల్తీగా లూజ్ అవ్వడం. ఇప్పుడు ఏదో మంది ఇచ్చేస్తారు సిరప్, దే విల్ యాడ్ సమ్ కెమికల్స్ ఇన్ ఇట్, అది ఇస్తారు, ఇది తాగమంటారు, ఇది తాగితే వెయిట్ లాస్ అంటారు. బట్ దోస్ ఆర్ నాట్ హెల్తీ వే టు లూజ్ ద వెయిట్. అండ్ వాట్ ఈస్ ద రైట్ టైం? 3 టైం మీల్ తీసుకోవాలంటే రైట్ టైం ఏ టైంలో మన డిన్నర్ క్లోజ్ చేయాలి? అరౌండ్ 7 o'clock, 6 o'clock? బై వాట్ టైం వీ షుడ్ ఫినిష్ అవర్ డిన్నర్? అంటే బిఫోర్ స్లీప్ ఎంత అవర్స్ ముందు మనం తింటే దట్ ఈస్ బెస్ట్ ఫర్ అస్? రైట్, బిఫోర్ స్లీపింగ్ 2 hours ముందు. మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. బిఫోర్ స్లీప్ ఇది ఏంటి అని నేను మీకు ఒకటి చెప్తాను. చైనా అండ్ జపాన్, దీస్ ఆర్ ద 2 countries వేర్ వీఆర్. ఇప్పుడు చైనాలో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ ఒబేసిటీ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఫుడ్ చైన్స్ లైక్ బర్గర్స్, పిజ్జాస్, ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్స్ కొత్తగా వచ్చేసాయి. వెన్ యూ టేక్ జపాన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, వాళ్ళు డిన్నర్ ఎప్పుడు చేస్తారో తెలుసా అండి? దే విల్ wrap up their dinner by 5 o'clock. దే విల్ wrap up their dinner by 5 o'clock. మార్నింగ్ ఏం చేస్తారు? 7:30కి అట్లా స్టార్ట్ చేస్తారు, మళ్ళీ 11:30కి అట్లా లంచ్ చేస్తారు, మళ్ళీ 4:35కి 11:30 to 1 లంచ్ చేస్తారు, 4:35కి డిన్నర్ చేస్తారు. నైట్ దే విల్ హ్యావ్ healthy snack like either fruit or anything like that. So what I suggest is any heavy meal after 9 ఏమీ తీసుకోకండి. You try to have your dinner at before or at 8 o'clock. Next, if you are having your dinner at 8 o'clock, you try to sleep by 10 o'clock. Like 2 hours minimum gap ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరికి డౌట్స్ ఉన్నాయి? విల్ గివ్ ఆపర్చునిటీ టు అదర్స్. అనురాధ గారు అన్మ్యూట్ చేసుకోండి. జైవాసవి అండి. నమస్తే అండి అందరికి. సార్, నాకు చిన్న ఒక డౌట్ అండి. ఇప్పుడు ఒక్కొక్క డయాగ్నోస్టిక్ ల్యాబ్ కి ఈ డయాబెటిక్ రేంజ్ HbA1c అంటాం, అది అవన్నీ కూడా మారుతున్నాయండి. ఒక్కోళ్ళు ఇస్తున్నారు. నాకు ఎగ్జాక్ట్ రేంజ్ అని చెప్తారా? అసలు మీరు బ్రహ్మాండమైన క్వశ్చన్ అడిగారండి అనురాధ గారు. ఎందుకంటే ఇది చాలా మంది అడుగుతుంటారు. చాలా మందికి ఏమవుతుందంటే ఆ పక్కన ఉన్న యూనిట్స్ వాల్యూస్ చేంజ్ అవుతుంటాయి. మనకి డయాబెటిక్ అసోసియేషన్స్ చాలా ఉన్నాయి ప్రపంచంలో. అంటే వరల్డ్ అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ అని, వరల్డ్ డయాబెటిక్ అసోసియేషన్, గ్లోబల్ డయాబెటిక్ అసోసియేషన్, ఇండియన్ డయాబెటిక్ అసోసియేషన్, ఇట్లా చాలా అసోసియేషన్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క ల్యాబ్ లో ఏంటంటే మనం బేసికల్లీ మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ చూస్తాం. సో ఒక్కొక్క ల్యాబ్ లో ఏం చేస్తున్నారంటే దే ఆర్ ఫాలోయింగ్ అంటే ఇప్పుడు బేసికలీ వాట్ వి స్టాండర్డైజ్డ్ చెప్పాలంటే మీకు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెస్ దాన్ 126 ఉండాలి, లెస్ దాన్ 126 mg per deciliter. పోస్ట్ ప్రాండియల్ 160 లోపల ఉండాలి. నెక్స్ట్ HbA1c అనేది మనకి 6 to 6.5 మధ్యలో ఉంటే మనము ప్రీ డయాబెటిక్ అంటాం. అబోవ్ 6.5 అంటే దట్ డిపెండ్స్. ఇండియాలో అబోవ్ 6 ఉంటేనే వి విల్ కన్సిడర్ ఇట్ యాజ్ డయాబెటీస్. బట్ వెస్టర్న్ కంట్రీస్ లో 5.7 to 6.5 ప్రీ డయాబెటిక్ అంటాం. ఇండియాలో అబోవ్ 6 ని డయాబెటిక్ అంటాం. సో ఒక్కొక్క ల్యాబ్ లో ఏంటంటే దే విల్ ఫాలో డిఫరెంట్ అసోసియేషన్ అంటే డిఫరెంట్ గైడ్ లైన్స్. ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు సపోజ్ యూరోపియన్ అసోసియేషన్ తీసుకుంటే వాళ్ళలో 110 అట్లా ఇస్తారు మనకి బేస్ లైన్, 110 mg per deciliter అని ఇస్తారు. బట్ అకార్డింగ్ వీఆర్ ఫాలోయింగ్ అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్. వాళ్ళు చెప్పేది ఏంటంటే 124 కంటే తక్కువ ఉండడం ఈజ్ ద ఫాస్టింగ్ లో 124, 126 అండ్ తిన్న తర్వాత అంటే పోస్ట్ ప్రాండియల్ 160. అదండి. నెక్స్ట్ కౌటిక్ విఠల్ అన్నా, యు కెన్ అన్మ్యూట్ యువర్సెల్ఫ్. కౌటిక్ విఠల్ అన్నా. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి డాక్టర్ గారు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 50లో మన వెయిట్ తగ్గడానికి మనం ఏమైనా ఫాస్టింగ్ ఉండడం అనే విషయంలో డైలీ ఒక 1 time తిని నైట్ మొత్తం స్కిప్ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదండి. నన్ను అడిగితే అది ఇంకా మన హెల్త్ ఇంకా పాడు చేసుకోవడం అవుతుంది. ఎందుకంటే 50 years ఏజ్ గ్రూప్ లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ కి ఇంకా ఆక్సిజన్ నీడ్ ఎక్కువ ఉంటుంది.
సో మనం ఏమవుతుందంటే 1 టైం మీల్ 2 టైం మీల్ ఇలా మనం ప్రొలాంగ్ ఫాస్టింగ్ చేసేసరికి ఒకటేసారి ఫుడ్ చూసేసరికి ఎక్సెసివ్ గా తినేయడం జరుగుతుంది. మనం చేసిన ఫాస్టింగ్ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే అంటే ఇక్కడ ఈ కేసు నా కేసు ఎట్లుందంటే నా దగ్గర మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు, మధ్యాహ్నం లంచ్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ అనేది లైట్ చేసేసి మధ్యాహ్నం లంచ్ చేసి ఈవినింగ్ 4:30 నుంచి మొత్తం స్కిప్ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఓకే, దీన్ని మనము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం. దీన్ని ఏంటంటే మనకి అంటే ఇప్పుడు కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఇలా 16 గంటలు ఫాస్టింగ్ ఉండడం వల్ల అంటే కంటిన్యూస్ గా కాదు, ఫర్ లైక్ 3 to 4 weeks or 4 to 6 weeks అని ఏదో ఒక స్టడీ ఉందండి. అలా చేయడం వల్ల కొంచెం వెయిట్ లాస్ జరుగుతుంది అన్నారు, కానీ ఏజ్ గ్రూప్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు. సో ఇఫ్ దట్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ, యూ కెన్ డూ. మీరు చేసేది అదేదో బ్రేక్ఫాస్ట్ కొంచెం హెల్దీగా చేసి, లంచ్ కొంచెం నార్మల్ గా చేసి, డిన్నర్ 4:30కి మీరు 5 o'clock, దట్స్ గుడ్ టైమింగ్. యు ఆర్ ఫాలోయింగ్ ఆల్మోస్ట్ జపాన్ వాళ్ళ టైమింగ్స్ ఫాలో చేస్తున్నారు. డిన్నర్ మొత్తానికి స్కిప్ చేయడం, ఓన్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, డిన్నర్ అసలే చేయకుండా ఉండడం లేదండి. యూ ట్రై టు హ్యావ్ ఎనీథింగ్ బిఫోర్ 5 o'clock తీసుకోండి, 6 o'clock తీసుకోండి, తీసుకుంటే బెటర్ ఉంటుంది. అట్లా తీసుకోకపోవడం వల్ల నష్టం ఏమైనా ఉందంటారా? తీసుకోకపోవడం వల్ల నష్టం ఏం లేదు, మనకి గ్యాస్ట్రైటిస్ రావడం ఇవన్నీ జరుగుతాయి ఫ్యూచర్ లో. ఓకే, అంటే మీ ఉద్దేశం తీసుకోవడం అనేది కరెక్ట్ సజెషన్ అన్నట్టు. తీసుకుంటే బెటర్ అని నా సజెషన్. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి. విఠలన్న, యూ కెన్ హ్యావ్ సమ్ హెల్దీ ఫుడ్, మేబీ ఫ్రూట్స్ ఆర్ జ్యూస్ ఆర్ సంథింగ్. మీరు అట్లా స్కిప్ చేయడం బదులు యూ కెన్ హ్యావ్ సమ్ స్ప్రౌట్స్ ఆర్ సంథింగ్ అని అనిపిస్తుంది. అండ్ మీరు జపాన్ కన్నా ఫాస్ట్ వెళ్ళిపోవాలంటే కష్టం మరి. జ్యోతి గారు మీరు అన్నది కరెక్టే, కానీ ఒక చోట జరుగుతున్నది, అది ఎంతవరకు ప్రాక్టికల్ సక్సెస్ అనేది మనకు తెలుసుకుందామన్న ఉద్దేశంతోనే అడిగాను నేను. అది కరెక్టా రాంగా అనేది, అంత పెద్ద గ్యాప్ ఇవ్వడం కరెక్టా రాంగ్ అనేది ఇప్పుడు టెక్నికల్ గా వీరికి ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుందో మనకు ఉండదు కాబట్టి వీరికి అడగడం అన్నట్టు. రైట్ రైట్ రైట్, థ్యాంక్ యూ. రామకృష్ణ గారు అన్మ్యూట్ చేసుకోండి. రామకృష్ణ అనే పేరులో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. విజయ్ కుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి. Okay. Thank you, Mr. Dr. Rohit, for your valuable delivery about the asthma. Just I have a question about the treatment. It is treated as a chronic disease that will not be curable, but you can prevent. That's all. So as you have prescribed about the pulmonary, most of the doctors recommend that inhaler with Derinide and combo mist. Is it a good treatment or needs better one? Okay. See the question what you have asked. So first thing is you need to have proper diagnosis of asthma. As I told you, asthma is not completely curable. It is controllable based on the severity, based on the pulmonary function test, based on your symptom scoring. We have asthma controller questionnaire. So based on the severity and the scoring, we will be advising the inhaler. There are at least 20 to 30 different types of inhalers. That too, more than 50 different companies, 10 to 15 different companies producing them. So based on the severity only, we will tailor it and customize the therapy to the person. So what do we say is like inhaled corticosteroid plus long-acting beta agonist. These are the most commonest prescription which is available. So based on the severity only, we can tailor it. So despite even if you are using the inhaler, even after using the inhaler also, if you are getting shortness of breath or asthma symptoms, then we might change your inhaler therapy, or we might add more oral medications. But is there any vaccination to prevent the asthma attacks? No, there is no vaccination to prevent asthma attacks. But the best thing for asthmatics is to get the influenza vaccine done, because that see, when a person of same age, suppose you and who are suffering from asthma, suppose that person and any other friend of him who goes out during the seasonal change,
the asthmatic person will have 2 to 4-fold high risk of acquiring the viral infection. So taking the flu shot, see, even if you breathe from your nose also, the reason for your nose is it will moderate the temperature of air, outside air, and it will send it to the lungs. So even because with a normal cold also, your nose will be blocked. When the nose is blocked, you tend to breathe from your mouth. With the cold air, what you breathe from outside, that will also completely inflame your bronchus. That will reduce the size of the bronchus. So that will also one of the reason for asthma attacks. So flu shot is mandatory for asthmatics, is what I suggest and I prescribe in my day-to-day practice. Okay, thank you. Thank you, sir. Sujata Senthil Kumar, please unmute yourself. Sujata Senthil Kumar. Okay. Yes. Good evening, ma'am, and very good answer by our doctor. I would like to ask one thing. There is a lump of fatty tissue that is growing under the skin, even stomach part or the backside of the parts and all. Is that anything we need to worry about? Okay. Senthil, so Senthil Garu, whatever you are saying, that is called as lipomas. So what happens, see, there will be 3 layers of skin. So what happens when we are gaining weight suddenly? So the fat will accumulate in the top layer of your skin, second layer of your skin. We have dermis, epidermis, endodermis, these kind of layers. So the fat will be accumulated on the superficial part of the skin. So that is generally painless, harmless swellings. Those are called as lipomas. No need to worry. Unless the lipoma is painful, we are not going to do anything. ఓకే డాక్టర్, ఇది కిలాయిడ్స్ అని అంటారు కదా, అది కూడా స్కిన్ రిలేటెడ్ ఉంటుంది. దట్ ఈస్ డిఫరెంట్ కదా, Keloid is different. Keloid is different. Keloid will be suddenly it is mostly it is asymptomatic. I mean, like you will have the keloids. Suddenly they grow, they outgrow very quickly, and they'll be very, very, very painful. Like the amount of pain what they get is very high intensity. So what we generally do is either we will not operate, we will not excise any keloid. If we cut the keloid, if we operate the keloid will outgrow. It will spread also. So what we do is we'll give some injections into the keloid so that it will suppress and will not grow. Okay, and there is no medicine also, proper medicine for that అనుకుంటాను కదా. No medicine. What's the reason behind getting this keloids? We are finding it most of them. First అంత ఉండేది కాదు. Now we are seeing frequently. చాలా మందికి కనిపిస్తుంది. ఇది ఏదైనా హెరిడిటీ ఉంటుందా లేదా what is the reason for getting this keloids and sensitive skin? Right now the reason for the keloid is really unknown. So most common ఏంటంటే ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం మేబీ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ అండ్ ఈవెన్ వాట్ డు యు సీ బికాస్ ఆఫ్ ద మోస్ట్లీ లైఫ్ స్టైల్ అని చెప్పాలా. ఎగ్జాక్ట్ రీజన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ keloids is really unknown. ఓకే, సో దాన్ని ప్రివెన్షన్ అనేది ఏమీ ఉండదు. వచ్చినప్పుడు దాన్ని కేర్ఫుల్ గా ఇంజెక్షన్స్ తీసుకొని సప్రెస్ చేస్తూ ఉండాలి. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఐ హ్యావ్ ఫ్యూ పేషెంట్ విత్ keloids లైక్ లాస్ట్ 20 years దే నెవర్ హ్యాడ్ ఎనీ, లాస్ట్ 20 కాదు 35 years నుంచి ఎప్పుడు కూడా పెయిన్ రాదు. సడన్లీ 35 years తర్వాత, అంటే ఆయనకి వెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 స్టార్ట్ అయింది, 45 years వచ్చేసరికి ఇట్ హ్యాస్ ఇంక్రీస్డ్ ఇట్ సైజ్, చెస్ట్ పైన వచ్చింది, ఇక్కడ వచ్చింది, పెద్దగా అయింది, పెయిన్ఫుల్. వాట్ వి డిడ్ వాస్ లైక్ ఇన్ఫెక్ట్ అయింది, అంటే స్కిన్ ఇన్ఫెక్షన్ అయింది అనుకోండి. ఎప్పుడు పెరుగుతుంది అంటే మోస్ట్ కామన్ స్కిన్ ని నీట్ గా పెట్టుకోకపోవడం వల్ల. స్కిన్ నీట్ గా ఉండకపోయేసరికి ఏమవుతుంది, ఆ స్కిన్ ఏరియాలో కొంచెం ఓపెన్ ఎండ్స్ ఉంటాయి, అక్కడ నుంచి మనకి బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి అక్కడ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫెక్ట్ అయినప్పుడు పస్ లాగా అయిపోయి ఇంకా పెయిన్ పెరిగింది. అప్పుడు ఏం చేస్తామంటే మనము అక్కడ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ బయట క్లియర్ చేసేసి తర్వాత మనం ఆ ఇంజెక్షన్స్ ఇచ్చి దాన్ని గ్రోత్ ని సప్రెస్ చేస్తాం. ఓకే, అండ్ దే ఆర్ టూ హార్డ్ ఆల్సో ఐ బిలీవ్. కొన్ని ఇట్ విల్ బి టూ హార్డ్ అండ్ అది తగ్గదు. ఓన్లీ ఇన్ ఫ్యూ పార్ట్స్ ఇట్ విల్ కమ్ అనుకుంటాను. ఈ పింపుల్స్, వూండ్స్, స్కార్స్, ఆపరేషన్ స్టిచెస్ ఆ ప్లేసెస్ లో అన్ని వస్తాయని అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి మూర్తి గారు. You can unmute yourself.
గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సార్ నాకు ఒక చిన్న క్వశ్చన్. యాక్చువల్ గా ఈ మనకి షుగర్ టెస్ట్ గురించి HbA1c అండ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ తీసుకుంటారు కదా. ఈ HbA1c నాకు యాక్చువల్ గా ప్రతిసారి లిమిట్ లోనే ఉంటుంది. దాదాపు 1.5 year నుంచి నేను చూస్తున్నాను. అదే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చూసుకుంటేనేమో జస్ట్ బార్డర్ లో ఉంటుంది, 103, 105 అలా. సో మనం ఏది కన్సిడర్ చేస్తాం, HbA1c కరెక్టా లేకపోతే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కరెక్టా? ఆ ఒక క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ వచ్చేసి చాలా మంది వీక్లీ వన్స్ ఫాస్టింగ్ ఉండాలి అంటే, ఆ వీక్లీ వన్స్ ఒక్క రోజన్నా కనీసం వట్టి వాటర్ తో అండ్ ఫ్రూట్స్ తోటి ఉండాలి అని చాలా మంది ఫాస్టింగ్ చేస్తుంటారు కదా. సో అది కరెక్టేనా కాదా? ఓకే, సో ఏంటంటే HbA1c అనేది మనకి 3 నెలల యావరేజ్ చెప్పింది, యావరేజ్ షుగర్ ఆఫ్ యువర్ బాడీ. సో దాంతో మనకి షుగర్ ఎంత కంట్రోల్లో ఉంది, లాస్ట్ 3 months కంట్రోల్ ఉందా లేదా అని తెలుస్తుంది. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది మనము ముందు రోజు, ఇప్పుడు సపోజ్ మీరు ముందు రోజు అంతా ఫాస్టింగ్ ఏం తినలేదు, యూ మెయింటైన్ వెల్ అనుకోండి, నెక్స్ట్ డే మనకి మార్నింగ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 80 కూడా రావచ్చు, టాబ్లెట్ తీసుకున్నప్పుడు 80 కూడా రావచ్చు. సో 80 వచ్చింది, నాకు షుగర్ లేదు అనుకోవడం. సో ఇది రెండింటిని మనం కోరిలేట్ చేస్తాం, HbA1c, ఫాస్టింగ్ అండ్ పోస్ట్ పాండల్ మూడింటిని కోరిలేట్ చేసి మ్యాచ్ అవుతుంది అంటే దాన్ని క్యాల్కులేట్ చేసి దాని ప్రకారంగా మెడికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీ HbA1c ఇప్పుడు మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 102, 103 అంటే మీది మంచి కంట్రోల్లో ఉందని అర్థం. అంటే మీరు తీసుకునే ట్రీట్మెంట్ చాలా ప్రాపర్ గా ఉంది, ప్రాపర్ కంట్రోల్లో ఉందని అర్థం. ఓకే, నెక్స్ట్ వాస శ్రీశైలం గారు. నమస్కారం అండి. నమస్తే. నా పేరు వాస శ్రీశైలం అండి. ఇప్పుడు చాలా వరకు చిరుధాన్యాలు అనే పేరు బాగా వస్తుందండి. ఈ చిరుధాన్యాలు తీసుకుంటే మాకు ప్రోగ్రెస్ చాలా బాగుంటుందండి. షుగర్, నేను ఐఎమ్ ఆల్సో షుగర్ పేషెంట్, డయాబెటీస్ పేషెంట్. కాబట్టి ఈ చిరుధాన్యాలు నేను ఎక్కువ వాడటం వల్ల, ఎక్కువ టైం వాడటం వల్ల కొంచెం నాకు డయాబెటీస్ కొంచెం ప్రోగ్రెస్ నాకు మంచిగా అనిపిస్తుంది నాకు కొంచెం. అందువల్ల అంటే కంటిన్యూ చేయమంటారా, లేకపోతే ఈ ఫుడ్ విషయంలో ఏమన్నా వేరే సలహా ఇస్తారా? ఇప్పుడు మీకు ఆ చిరుధాన్యాల వల్ల మంచి కంట్రోల్ అవుతుంది అంటే, చిరుధాన్యాల్లో చాలా రకాలు ఉంటాయి కదా, ఏ చిరుధాన్యాలు తీసుకున్నారో దాన్ని బట్టి కూడా ఉంటుంది. చిరుధాన్యాలు 5 రకాలు ఉంటాయండి చూడండి. సామలు, కొర్రలు ఇలాంటి అండి, ఒక 5 రకాలు ఉంటాయండి. చాలా మంచిదండి అది. అది కంటిన్యూ చేస్తే సరిపోద్దండి. నేను చేయబట్టి నాకు 1994లో నేను ఐఎమ్ ఆల్సో షుగర్ పేషెంట్. కానీ నేను ఇది చిరుధాన్యాలు అనేది నేను తీసుకుంటే 10 years అబౌవ్ అయింది అనమాట. నాకు కొంచెం ప్రోగ్రెస్ అయితే నాకు తృప్తి అనిపించింది నాకు కొంచెం. ఇంకోటి ఏంటంటే, నేను 2000 సంవత్సరం నుంచి 2017 వరకు కూడా నేను షుగర్ పేషెంట్ అయినా కూడా నేను పొరపాటున ఏ టాబ్లెట్ వాడలేదండి. అప్పుడు మరి నేను తినే ఆహారం, ఈ యోగా చేస్తా ఒకటి, ప్లస్ నేను తినే ఈ ఫుడ్ వల్ల నాకు షుగర్ లేదా అని నాకు అనిపించింది. అట్లా మరి నాకు అట్లా ఫాలో అయితే పర్వాలేదండి. ఇప్పుడు షుగర్ పేషెంట్ కూడా ఈ సిస్టమ్ వాడితే ప్రోగ్రెస్ బాగుంది అనుకోండి, మాకు అట్లే కంటిన్యూ చేయమంటారా టాబ్లెట్ ఏం వాడకుండా? మీకు ఒకవేళ అది కంట్రోల్లో ఉండి అంటే రెగ్యులర్ గా మీరు షుగర్ టెస్ట్ చేసుకొని కంట్రోల్లో ఉంటే మీరు కంటిన్యూ చేయొచ్చు. కంటిన్యూ చేస్తారా? కానీ రెగ్యులర్ ఫ్రీక్వెంట్ గా మానిటర్ చేసుకోవాలి షుగర్ సార్. ఎవ్రీడే కాదు, రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా మానిటర్ చేసుకోవాలి. ఓకే. అయితే ఇప్పుడు నేను ట్రీట్మెంట్ టెస్టింగ్ మీనే నేను ఫాలో కావాలంటే నేను బెటర్ అండి. ఎందుకంటే మనకి ఇప్పుడు షుగర్ అనేది మల్టీ సిస్టమిక్ డిసీజ్. అంటే ఒక్కసారి కంట్రోల్ లేదనుకోండి, బాడీలో ఉన్న ఏ ఆర్గన్ పైన ఎఫెక్ట్ పడుతుంది. కిడ్నీ నుంచి, కంటి నుంచి, గుండె, ఊపిరితిత్తులు అన్నిటిపైన ఎఫెక్ట్ పడుతుంది. సో మనము ఆల్రెడీ ఉందని తెలిసాక మనం దాన్ని కొంచెం ముందు జాగ్రత్తలో మనము ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం. అంటే రెగ్యులర్ అంటే రోజు కాదు, బట్ వీక్లీ ఆర్ 15 days ఒకసారి, మంత్లీ వన్స్ ఇట్లా ఫ్రీక్వెంట్ గా చెక్ చేసుకోవడం వల్ల మనకి అది కంట్రోల్ తప్పుతున్న టైంలో మనం టాబ్లెట్ మొదలన్నా చేసుకోవచ్చు కదా. సో దట్ వేరే ఆర్గన్ పైన ఎక్కువ ఎఫెక్ట్ ఉండకుండా చూసుకోవచ్చు.
డాక్టర్ చాట్ లో ఒక మెసేజ్ ఉంది. Which medicine to be used with while traveling to hills like Kedarnath to prevent asthma, uneasy breathing అని అడుగుతున్నారు. So asthmatics should always carry inhaler. Okay? When you are going to Kedarnath, try to use your inhaler regularly before you plan your trip to Kedarnath. Suppose you are going on 15th of next month, you have to start using inhaler from today onwards, so that according to proper dosage, and you have to carry your rescue inhaler and regular everyday inhaler whatever you use, and some of the reliever medications. And if still your asthma episodes are seen before traveling, you have to visit your doctor, prescribing doctor, and try to carry whatever medicines they suggest, because Kedarnath is a peak. It is on the foothills of Himalaya, where the oxygen levels will be bit low. So when the levels of oxygen are low and the air will be cold, asthma attacks are bit common. So we need to be very cautious and try to do regular exercising so that you don't have any asthma attacks during your travel also. Thank you, doctor. We have our last query. Raghu Ramulu garu మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు రఘురామ్ అండి. సార్, ఇది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అని ఈ మధ్య కొంతమంది బాగా వాడుతున్నారు. దాంట్లో వెయిట్ లాస్ కానీ, ఒబెసిటీ కానీ, లేకపోతే షుగర్ కానీ, పెయిన్స్ కానీ ఇవన్నీ చాలా కంట్రోల్ అవుతున్నాయని చెప్పేసి అంటున్నారు. అది వాడొచ్చా సార్? దాంట్లో మనకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? అంటే ఇప్పుడు నేను అట్లా బ్రాండ్ వైజ్ అయితే చెప్పలేను, కానీ నేను అదే చెప్పాను. నేను ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇల్లు దాటి వెళ్తేనే ఒక 4 సందులు దాటితే మీకు 2 అడ్వర్టైజ్మెంట్లు కనిపిస్తాయి. అవునా కాదు? సో ఏంటంటే ఎవరి అడ్వర్టైజింగ్ వాళ్ళది ఉంటుంది. కొన్నిట్లో అయితే మామూలుగా మేము చూస్తూ ఉంటాం ఏంటంటే, కొన్ని వెయిట్ లాస్ కి సంబంధించిన టాబ్లెట్స్, డ్రింక్స్ ఇస్తారు, హెల్తీ డ్రింక్స్ అది అంటారు, దాంట్లో యాడ్ చేస్తాను అంటారు. అంటే ఐ డోంట్ నో అబౌట్ దిస్ కంపెనీ వాట్ యువర్ సేయింగ్, బట్ నేను అనేది అయితే ఒకటే అండి, హెల్తీ వెయిట్ లాస్ ఈజ్ ఇంపార్టెంట్. ఫాస్ట్ గా తగ్గాలి, నేను నెలలో 10 కేజీలు తగ్గాలి, 20 కేజీలు తగ్గాలి అంటే అది హెల్దీ వే ఆఫ్ లూజింగ్ వెయిట్ కాదు. హెల్దీ వే ఆఫ్ లూజింగ్ వెయిట్ తో మనకి బాడీలో అంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సైకలాజికల్ గా కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. 2 వేరే ఏ ఆర్గాన్ పైన కూడా అంటే క్రమేపీ తగ్గడం వేరే, ఒకటేసారి తగ్గడం వేరే. ఒకటేసారి తగ్గారంటే మళ్ళీ గెయిన్ అవుతారు. ఏదైతే మెడికేషన్ ఆపేస్తారో మళ్ళీ గెయిన్ అవుతారు. క్రమేపీ తగ్గారనుకోండి, మీకు మీ బాడీ పైన కంట్రోల్ వచ్చింది. అంటే ఈ రకంగా చేస్తే నేను వెయిట్ తగ్గుతున్నా అనేది మీకు ఒక క్లారిటీ వచ్చింది. సో ఏం చేస్తారంటే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్, అవాయిడ్ జంక్. ఇప్పుడు తను సార్ చెప్పారు కదా, చిరుధాన్యాలు, వీటి వల్ల కూడా మనము రెగ్యులర్ ఎక్సర్సైజింగ్ తో మనము హెల్తీగా వెయిట్ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అలాగే డాక్టర్ గారు ఇంకొకరు అడుగుతున్నారు, ఒక మెసేజ్ పెట్టారు, బీపీ కంట్రోల్లో ఉన్నా కూడా బీపీ టాబ్లెట్ కంటిన్యూ చేయాలా అని అడుగుతున్నారు. సో బీపీ కంట్రోల్లో ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ టాబ్లెట్. సో టాబ్లెట్ వేసుకోవడం ఆపేస్తే మళ్ళీ బీపీ పెరిగింది. ఒక 2 రోజులు వేసుకోలేదు, నేను బీపీ నార్మల్ ఉంది అనుకుంటారు. కానీ ఏంటంటే ఆ 2 రోజులు మనకి బీపీ టాబ్లెట్ ఎఫెక్ట్ 1 వీక్ డేస్ ఉండిద్ది. టాబ్లెట్ వేసుకోవడం ఆపినా కానీ మళ్ళీ మనకు అంటే మోస్ట్ ఆఫ్ ద హైపర్ టెన్సివ్స్ లో సో 2 రోజులు ఆపినా అరే బీపీ నాది బాగానే ఉంది, నాకు బీపీ టాబ్లెట్ వేసుకునే అవసరం లేదని ఉద్దేశంలో ఉండకండి. సో దానికి మనం చాలా పారామీటర్స్ ఉంటాయి, వాటికి సూటబుల్ అయితే మీ బీపీ మెడికేషన్స్ ఒకవేళ మీకు రికరెంట్ గా హైపోటెన్షన్ అంటే బీపీ చాలా తక్కువ రావడము, 80-60 రావడం, 80-50 రావడం, 90-60 రావడం, 90-60 కంటే తక్కువ రావడం, ఇలాంటివి ఉన్నప్పుడు అప్పుడు మీకు ఎవరైతే మన బీపీ టాబ్లెట్లు ఎవరైతే స్టార్ట్ చేశారో, లేదంటే అప్రోప్రియేట్ ఫిజిషియన్, కార్డియాలజిస్ట్ వాళ్ళు ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్టాప్ చేయాలా, చిన్నది పెట్టి మెల్లిగా ఆపాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీ అంతలో మీరు డిసైడ్ చేయకండి వీటి దానికోసం.
ఇది చాలా కామన్ క్వశ్చన్. థైరాయిడ్ కంట్రోల్లో ఉంది, షుగర్ కంట్రోల్లో ఉంది, బీపీ కంట్రోల్లో ఉంది, నాకు టాబ్లెట్స్ అవసరం లేదంటారు. అయితే టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి అది కంట్రోల్లో ఉంది అనేది అర్థం చేసుకోవాలి. మనమే ఓన్ గా టాబ్లెట్ స్టాప్ చేయడము, అబ్రప్ట్ గా చేయడం అదంతా చాలా రాంగ్. ఎక్కడైతే మనం రెగ్యులర్ గా డాక్టర్స్ దగ్గరికి వెళ్తామో వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళు డోసేజ్ తగ్గిస్తారు అట్లా కావాలంటే. బట్ మీరు స్వంతంగా దాన్ని తక్కువ చేసుకోవడం ఆపేయడం కానీ మీరు చేసుకోవద్దండి. డాక్టర్స్ ఉన్నది మనకు అడ్వైస్ ఇవ్వడానికి, కన్సల్ట్ చెయ్యాలి. మనం ఓన్ గా చేసుకోవడానికి గూగుల్ చేసి కూడా మీరు ఏది మెడిసిన్స్ తీసుకోవద్దండి. అది కూడా ఈ మధ్యన చాలా మంది చేస్తారు. ఏదైనా అవ్వగానే ఫస్ట్ గూగుల్ చేసి టాబ్లెట్ ఏది, ఆ డోసేజ్ ఏంటి అని చూసుకుంటారు. దట్స్ రాంగ్ థింగ్. ఎందుకంటే కరెక్ట్ పర్సన్ దగ్గరికి కరెక్ట్ గా వెళ్ళాలి. బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ హెల్త్, అబౌట్ యువర్ లైఫ్. అంతా అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కాదు, అయ్యే ముందు కరెక్ట్ గా మనం వెళ్ళి వాళ్ళ ఇచ్చిన అడ్వైస్ ప్రకారం మనం ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. ప్రతిదానికి గూగుల్లో సొల్యూషన్ దొరకదు. అన్ని ఉన్నవన్నీ కూడా యూట్యూబ్ లో వచ్చినవన్నీ కూడా నిజం కాదు, వాట్సాప్ లో వచ్చినవన్నీ కూడా నిజం కాదు. ఎవరో రాసుంటారు, అది అందరికీ సూట్ అవ్వదు. దయచేసి ఆ పాయింట్స్ ని నోట్ చేయాలి మీరందరూ. అలాగే ఇంకొకరు అడుగుతున్నారు డాక్టర్, ఐఎమ్ హ్యావింగ్ కెలాడ్ ఆన్ చెస్ట్ వితౌట్ పెయిన్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్, ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం? నథింగ్, నో ప్రాబ్లం, డోంట్ వరీ, నో నీడ్ టు డూ ఎనీథింగ్. కీలాయిడ్ ఉందని కూడా మీరు భయపడకండి. అది స్కిన్ మాత్రం నీట్. కీలాయిడ్ అంటే ఎక్సెస్ స్కిన్ టిష్యూ అనేది ఒక దగ్గర ఉండిపోవడం అనమాట. కామన్ ఏరియాస్ ఇక్కడ చెస్ట్ ఈ భాగం ఉండిద్ది, షోల్డర్ పైన ఉండిద్ది, అట్లాంటి ఏరియాస్ లో మనకి కామన్ గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్. చాలా చాలా మంచి అడ్వైస్ ఇచ్చారు. చాలా కామన్ గా ఉన్న క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అన్ని ఇచ్చారు. అండ్ ఈ యూట్యూబ్ లో కూడా ఇది లైవ్ వెళ్తూ ఉంది. యూట్యూబ్ లింక్ మీకు అందరికి షేర్ చేస్తాము. ఇంకా ఎంతో మందికి ఇటువంటి కామన్ క్వశ్చన్స్ ఉన్న వాళ్ళకి మీరు దాంట్లో మళ్ళీ రిపీట్ చేసి చూసుకుని మీరు దాని గురించి అడ్వైస్ తీసుకోవచ్చు. అండ్ స్మాల్ థ్యాంకింగ్ నోట్ ఫ్రమ్ అవర్ advisor of World Arya Vaishya Mahasabha Senior Citizen Forum, Shri Srinivas Chintala Anna గారి నుంచి. అన్న అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి శ్రీనివాస్ గారు. యు ఆర్ ఆల్రెడీ కో-హోస్ట్. మీరు చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. చేసుకోలే, అన్మ్యూట్ చేసుకోవాలి. సార్ ఊరా బాబురావు గారికి మన వ్యామ్ గ్లోబల్ తరఫున ఒక మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు హృదయపూర్వకమైనటువంటి కంగ్రాచులేషన్ చెప్తున్నాము. అలానే డాక్టర్ గారికి, మేడం గారికి, జ్యోతి ప్రసాద్ గారికి అందరికి కూడా పేరు పేరున వ్యామ్ గ్లోబల్ ఆర్గనైజేషన్ నుంచి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతసేపు మీరు మాకు మీరు ఆన్లైన్ లోనే ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. Ramakrishna sir, for your valuable time also. And let me tell about myself. I am Jyoti Prasad from Bangalore. Nenu World Arya Vaishya Mahasabha lo Global Working President ga unnanu for Mahila Vibhags. Thank you so much for giving me this opportunity to host this program. Hello. Chelema. Cheppandi anna. Amma, Prapancha Arya Vaishya Mahasabha Global Senior Citizen Forum tarafuna చీఫ్ అడ్వైజర్ గా మా డాక్టర్ రోహిత్ రెడ్డి గారికి, మా అన్నయ్య వామ్ గ్లోబల్ ప్రెసిడెంట్ గారికి, మల్లికార్జున గారికి, ఎల్వి కుమార్ గారికి, మా పివి రమణయ్య గారు సెక్రటరీ గారికి, పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. హోస్ట్ జ్యోతి, మా చెల్లెమ్మ, has conducted extremely well. For that also we extend the heartiest thanks. జై శ్రీ వాసవి మాత. Thank you Anna. Thank you so much. With the permission of ఈరోజు ప్రోగ్రామ్ నడిపించినటువంటి శ్రీ ఊరా బాబురావు గారి పర్మిషన్ తో can we close the session? Please sir, please madam. Thank you very much to all. Sign up chedamma. Thanks a lot. Thank you doctor. Thanks for your valuable time.